హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? స్వాగతం స్వప్న బ్యూటీ టిప్స్ అండ్ ఛానల్కి. మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చాలామంది అమ్మాయిలు మహిళలు తరచూ అడిగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీనికోసం ఇంట్లోనే దొరికే వాటితో ఒక చిన్న చిట్కా. కనుబొమ్మలు సహజంగా దట్టంగా పెరగాలంటే ఏమి చేయాలి? ఆముదం నూనె రాస్తే నిజంగానే వెంట్రుకలు పెరుగుతాయా? ఖరీదైన బ్రౌ ప్రాడక్ట్స్ వాడితేనే అందమైన కనుబొమ్మలు వస్తాయా? లేదా ఇవన్నీ కేవలం అపోహలా? ఈ వీడియోలో కనుబొమ్మలు ఎలా పెరుగుతాయి, సహజంగా వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా, మరియు వెంట్రుకలు తక్కువగా ఉన్నా దట్టంగా కనిపించే చిన్న చిన్న సీక్రెట్స్ కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని మొదలు పెడదాం. ముందుగా ఒక చిన్న విషయం. చాలా మంది ఎక్కువ వెంట్రుకలు ఉంటేనే అందమైన కనుబొమ్మలు అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అందమైన కనుబొమ్మలు అంటే మీ ముఖానికి చక్కగా సూట్ అయ్యే కనుబొమ్మలు. అవి మీ కళ్ళ అందాన్ని మరింత హైలైట్ చేస్తాయి, ముఖానికి మంచి బ్యాలెన్స్ ఇస్తాయి. మీరు మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా ముఖం మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అందరికీ ఒకే బ్రౌ షేప్ సెట్ అవుతుందా? దీనికి సమాధానం లేదు. మనలో ప్రతి ఒక్కరి ముఖం వేరుగా ఉంటుంది. కొంతమందికి గుండ్రని ముఖం, మరికొందరికి పొడవాటి ముఖం, ఇంకొందరికి ఓవల్ ఫేస్, మరికొందరికి స్క్వేర్ ఫేస్. అందుకే కనుబొమ్మల ఆకారం కూడా ముఖానికి తగ్గట్టే ఉండాలి. ఉదాహరణకి గుండ్రని ముఖం ఉన్నవారికి కొంచెం ఆర్చున్న బ్రౌస్ బాగా సూట్ అవుతాయి. అవి ముఖాన్ని కొద్దిగా పొడవుగా కనిపించేలా చేస్తాయి. పొడవాటి ముఖం ఉన్నవారికి కొంచెం స్ట్రెయిట్ బ్రౌస్ బాగుంటాయి. అవి ముఖానికి మంచి బ్యాలెన్స్ ఇస్తాయి. ఓవల్ ఫేస్ ఉన్నవారైతే దాదాపు అన్ని బ్రౌ షేప్స్ బాగానే సెట్ అవుతాయి. అందుకే సెలబ్రిటీలను చూసి అదే షేప్ చేసుకోవడం కంటే మీ ముఖానికి నప్పే షేప్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం. మీరెప్పుడైనా ఆలోచించారా? మన తల వెంట్రుకలు ఎంత కత్తిరించినా మళ్లీ పెరుగుతుంటాయి, కానీ కనుబొమ్మలు మాత్రం ఎందుకంత పొడవుగా పెరగవు? దానికి కారణం వాటి పెరుగుదల విధానం. కనుబొమ్మ వెంట్రుక ఒక చిన్న వెంట్రుకగా పెరుగుతుంది. మొదట పెరుగుదల దశ ఉంటుంది. ఈ సమయంలో కొత్త వెంట్రుక పెరుగుతుంది, గుగుతుంది. తర్వాత మార్పు దశ వస్తుంది. ఈ సమయంలో వెంట్రుక పెరగడం ఆగిపోతుంది. ఆ తర్వాత విశ్రాంతి దశ వస్తుంది. ఈ దశ పూర్తయిన తర్వాత పాత వెంట్రుక ఊడిపోతుంది. అదే చోట కొత్త వెంట్రుక మళ్లీ పెరుగుతుంది. అందుకే కనుబొమ్మలు తల వెంట్రుకల్లా చాలా పొడవుగా పెరగవు. సహజంగా ఆరోగ్యంగా పెరగాలంటే మొదటగా మీ ఆహారం బాగుండాలి. ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్, ఒమేగా 3, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇలాంటి పోషకాలు వెంట్రుకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్న చిన్న వెంట్రుకలు వచ్చాయంటే వెంటనే థ్రెడింగ్ చేయించుకోవద్దు. ఎప్పుడూ పీకేస్తూ ఉంటే కొన్ని హెయిర్ ఫాలికల్స్ బలహీనపడే అవకాశం ఉంటుంది. రోజుకు 1 లేదా 2 నిమిషాలు మెల్లగా కనుబొమ్మలపై మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణకు సహాయపడుతుంది. మేకప్ వేసుకుంటే రాత్రికి తప్పకుండా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ఆముదం నూనె రాస్తే నిజంగానే కొత్త వెంట్రుకలు పెరుగుతాయా? నిజం చెప్పాలంటే ఆముదం నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె వెంట్రుకలు పొడిబారకుండా విరగకుండా ఉండేందుకు ఉపయోగపడవచ్చు. కొత్త వెంట్రుకలు పెంచుతాయని చెప్పడానికి ఇప్పటివరకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి చిట్కాను పూర్తిగా నమ్మేయడం మంచిది కాదు. వెంట్రుకలు తక్కువగా ఉన్నా దట్టంగా కనిపించాలంటే ఈ సీక్రెట్. ముందుగా కనుబొమ్మలను పైవైపు బ్రష్ చేయండి. తర్వాత ఖాళీగా ఉన్న చోట్ల బ్రౌ పౌడర్తో మెల్లగా ఫిల్ చేయండి. ఆ తర్వాత బ్రౌ పెన్తో చిన్న చిన్న వెంట్రుకల్లా స్ట్రోక్స్ వేయండి. చివరగా క్లియర్ బ్రౌ జెల్తో సెట్ చేయండి. అంతే. ఎక్కువ వెంట్రుకలు లేకపోయినా సహజంగానే దట్టంగా చాలా అందంగా కనిపించే కనుబొమ్మలు మీ సొంతం. ముగింపు గుర్తుంచుకోండి, అందమైన కనుబొమ్మల రహస్యం ఎక్కువ వెంట్రుకలు కాదు, మీ ముఖానికి సరిపోయే ఆకారం, ఆరోగ్యకరమైన వెంట్రుకలు మరియు సరైన గ్రూమింగ్. ఈ 3 ఉంటే మీ కనుబొమ్మలు సహజంగానే మరింత అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ కు సంబంధించిన సైంటిఫిక్ టిప్స్ కోసం స్వప్న బ్యూటీ టిప్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, అందంగా ఉండండి. ధన్యవాదాలు. నమస్తే.